జగ్గంపేట తూర్పుగోదావరి జిల్లాలోని కీలక నియోజకవర్గం. జగ్గంపేట, గోకవరం, కిర్లంపూడి, గంటేడపల్లి మండలాలున్నాయి. జగ్గంపేటలో 192,000 మంది ఓటర్లుండగా మహిళలు పురుషుల కంటే 500 మంది ఎక్కువగా ఉన్నారు. 1956లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. కాపులు అధికంగా 60% ఉన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జగ్గంపేటలో టీడీపీ 2 సార్లు మాత్రమే గెలవగా 2 సార్లు జ్యోతులే టీడీపీ తరపున గెలిచారు. 2014లో జ్యోతుల వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి గెలిచిన డెవలప్మెంట్ పేరుతో మళ్లీ టీడీపీలోకి దూకేశారు. నియోజకవర్గంలో దాదాపుగా ఎక్కడా గ్రామాల్లో నీళ్లు, డ్రైన్లు లేవు. ఇక్కడ కూడా ఉన్న కాలువలు ఆక్రమణలకు గురయ్యాయి. పోలవరం కాలువలకు భూములిచ్చిన వారికి భూములు ఇస్తామని ఇంతవరకు స్థలాలు ఇవ్వలేకపోయారు జ్యోతుల. పోలవరం కాలువ ద్వారా రాజమండ్రి నుంచి జగ్గంపేట, గండేపల్లి మండలాల మీదుగా విశాఖపట్నానికి నీళ్లు వెళుతున్నా ఈ ప్రాంత రైతులకు నీళ్లు రావడం లేదని రైతులు వాపోతున్నారు. మొత్తం మీద 10,000 ఎకరాలకు కాలువలు ఉన్నా లిఫ్ట్ లేకపోవడం వల్ల నీరు అందడం లేదట. అలాగే జగ్గంపేటలో దోమల బెడద పీడిస్తోంది. అలాగే ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ఇళ్లు నిధులు రాక మొండిగోడలు దర్శనమిస్తున్నాయి. జన్మభూమిలో ఇచ్చిన ఫిర్యాదులు పరిష్కారం కావట్లేదట. నియోజకవర్గ కేంద్రంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మిస్తానని జ్యోతుల హామీ ఇచ్చినా అది పూర్తవలేదు. వైఎస్ హయాంలో డిగ్రీ కాలేజ్ నిర్మాణానికి నిధులు మంజూరైనా ఊరికి దూరంగా ఉందని కొందరు ఫిర్యాదు చేయగా నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు తిరిగి మొదలైన పనులు వేగంగా జరగట్లేదు. గోకవరం నుంచి వెళ్లేందుకు ఒకటే వంతెన ఉంది. దీనికి కాలం చెల్లిపోయింది. వంతెన వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో హాస్పిటల్కు అత్యవసరమైతే రాజమండ్రికి వెళ్లేలోపు ప్రాణాలు పోతున్నాయని ప్రజలు బాధపడుతున్నారు. ఈ వంతెన 4 లైన్లలో నిర్మించాలనే ప్రతిపాదన ఉన్నా ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదట. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా పనిచేసిన నియోజకవర్గంలో ఎటువంటి పనులు చేయలేదట. పార్టీ మారాకైనా కనీసం ప్రజల కోసం పట్టించుకోవట్లేదట. తాను, తన కొడుకు రాజకీయ ప్రయోజనం కోసం పనిచేస్తున్నారట. వారి కోసమే తప్ప నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదట. ప్రతి పనికి కమిషన్లు తీసుకుంటున్నారనే వాదనలున్నాయి. రాజకీయంగానూ ఎమ్మెల్యేలపై భారీగా విమర్శలు వినిపిస్తున్నాయి. జ్యోతులకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో పోరాడి కొడుకుకు జడ్పీ చైర్మన్ పదవి ఇప్పించుకున్నారట. కాపుల్ని బీసీలో చేరుస్తామని హామీ ఇచ్చి మోసం చేయడంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారట. వీటికి తోడు అమలు కాని ఎన్నికల హామీలతో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే గతంలో బద్ధశత్రువులైన 3 నాయకులు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే త్రిమూర్తులు ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నారు. వీరితో పాటు 2014లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిన చంటిబాబు కూడా టీడీపీలోనే ఉన్నారు. 3 పెద్ద నాయకులైనా 3కి పడకపోవడంతో టీడీపీ పరిస్థితి చిన్నాభిన్నమవుతోంది. జ్యోతుల పార్టీ మారినా వైసీపీ కేడర్ బలంగా ఉంది. త్వరలో టీడీపీ ఇన్ఛార్జ్ వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమీకరణాలతో వచ్చే ఎన్నికల్లో జ్యోతుల కొడుకుని టీడీపీ తరపున రంగంలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో జ్యోతుల కానీ ఆయన కొడుకు కానీ ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. ప్లస్లు: సీనియర్ నాయకుడిగా గుర్తింపు, బలమైన కాపు సామాజిక వర్గ నేత కావడం. మైనస్లు: పార్టీ మార్పుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకపోవడం, ప్రతి విషయంలోనూ కమిషన్లకు కక్కుర్తి పడతారనే విమర్శలు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.